హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతికి అయితేనేమో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ అప్లై చేసుకోవచ్చు. 6th 7th 8th అయితేనేమో ఓన్లీ మైనారిటీ కేటగిరీలో మాత్రం అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి జనరల్ కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏదైనప్పటికీ వాటన్నిటికీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇక్కడ పెట్టలేదు, నేనే చెప్తున్నాను డీటెయిల్స్. ఎవరైతే 5th క్లాస్ అప్లై అనుకుంటున్నారో వారు 4th క్లాస్ చదువుతూ ఉండాలి. 6th చదివితే 6th అడ్మిషన్ కావాలంటే 5th చదువుతూ ఉండాలి. 7th అయితే 6th, 8th అయితే 7th చదువుతూ ఉండాలి. ఓకేనా? వాళ్ళందరికీ కూడా పట్టణాల్లో మరి గ్రామాలు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ కూడా మీకు 5 lakhs, మీకు 1.5 lakh కంటే తక్కువ ఉండాలి గ్రామాల్లో. పట్టణాల్లో అయితే 2 lakhs కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? అది ఇంటర్మీడియట్ అయినా, 5th అయినా, 6th అయినా, 7th అయినా, 8th అయినా ఏదైనా సరే ఇన్కమ్ ఆ విధంగా ఉండాలి. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే January 18కి అండి. ఈ రోజు 1 week అయిపోయింది. మనకు ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే February 28 టైం ఇచ్చారు. 8కి ఇక్కడ 5th 6th 7th 8th ఇంటర్మీడియట్ జనరల్ వొకేషనల్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితేనేమో మనకు February 10కి అయిపోతుంది. ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు దీన్ని. ఓకేనా? ఇది స్పెషల్ కోచింగ్ అంటే ఐఐటి కానీ, నీట్ కానీ, లేకపోతే ఇంకా లా కానీ, క్లాట్ కానీ వేరే స్పెషల్ కోచింగ్ ఉంటుంది. ఓకేనా? వీటన్నిటికి కూడా మూడింటికి కూడా అప్లై ఆన్లైన్, డౌన్లోడ్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయని ఒకటి చెప్పి మిగతాన్ని చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మైనారిటీస్ అంటే ఎవరంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బౌద్ధులు, జైన్లు అందరూ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, 5th క్లాస్కి అయితేనేమో 13 to 16 ఏజ్ అంటే జన్మించి ఉండాల్సిన సంవత్సరాలు. 6th అయితేనేమో 2012 నుంచి 15 వరకు. 7th అయితేనేమో 2011 to 14 వరకు. 8th క్లాస్ అడ్మిషన్కి అయితేనేమో 2010 నుంచి 13 వరకు జన్మించి ఉండాలి. ఆన్లైన్కి చెప్పాను కాబట్టి 1.5 గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకి అంటే 1 లక్షన్నర, 2 లక్షలు ఏమో ఒక పట్టణంలో ఉంటున్న వాళ్ళకి. ఓకేనా? ఓన్లీ తెలంగాణలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఓకేనా, స్కూల్ ఉన్నట్టు రాయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్, గాడ్ నేమ్, మదర్ నేమ్, అడ్మిషన్ ఏ క్లాస్ కావాలని ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, జెండరు, రిలీజియన్, క్యాస్ట్. ఓకేనా? పిహెచ్ క్యాండిడేట్ అవునా కాదా, ఆర్ఫన్ అవునా కాదా, ఆధార్ నెంబరు, సన్ డేటా ఫోన్ సెక్షన్, ఇది అన్యువల్ ఇన్కమ్, పేరెంట్ ఎంత ఉన్నది, మొబైల్ నెంబర్ పేరెంట్ అంటే మన పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. పేరెంట్ గార్డ్ ఇచ్చిన క్వాలిఫికేషన్ ఏంటి, పేరెంట్ గార్డ్ ఆక్యుపేషన్ ఏంటి. ఓకేనా? ఇక్కడ డిస్టిక్, మండలు, విలేజ్, లొకాలిటీ, హౌస్ నెంబర్, పిన్ కోడ్. ఇక్కడ ప్రైవేట్ ఎక్కడ చదువుతున్నారు, క్లాసే, ఇప్పుడు ఏం చదువుతున్నారు, ఇయర్ ఆఫ్ స్టడీ ఏంటి, ఇన్స్టిట్యూషను టైప్ ఏంటి, గౌటా, ప్రైవేటా, ఏదైనది, ఇన్స్టిట్యూషన్ నేము, డిస్టిక్, మండలు, విలేజ్, టౌన్, స్కూల్ లొకేషన్ మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అడ్మిషన్ ఇక్కడ చూడండి, 5th క్లాసా లేకపోతే 8th క్లాస్ అనే 7th 8th 6th 7th 8th అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫొటోస్ ఇంకా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ డిక్లరేషన్ ఓకే చేసేసి సబ్మిట్ అంటే కంప్లీట్ అయిపోతుంది అప్లికేషన్. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక దీని ఫస్ట్ దానికి అక్నాలజ్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అక్నాలజ్మెంట్. ఇక్కడ అప్లికేషన్ నెంబరు, అప్లికెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సేమ్ అదే టైంలో ఇక దీనికి ఇంటర్మీడియట్ వాళ్ళు క్లిక్ చేస్తే అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సేమ్ ఇదే ఉంటుంది, రైట్. వీళ్ళకి కూడా అక్నాలజ్మెంట్ సేమ్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అప్లై ఆన్లైన్ కూడా సేమ్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, లాస్ట్కి డెవలప్మెంట్ అక్నాలజ్మెంట్ హాల్ టికెట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. దీంట్లో ఎగ్జామ్ వచ్చేసి మీకు ఓన్లీ సిఓఐకి మాత్రం ఉంటుంది, మిగతా వాటికి ఎగ్జామ్ కూడా ఉండదు. చూడండి, అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.